ఎవరూ ఊహించని విధ్వంసం జరిగింది. 72 గంటల్లో అంతా తల్లకిందులైపోయింది. వరద బాధే లేని ప్రాంతాల్లో ప్రకృతి విలయం సృష్టించింది. ఇల్లు వాకిలిపోయాయి, పొలాలు ఇసుక మేట్లేశాయి, నిత్యావసరాలన్నీ బురదపాలయ్యాయి. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. ఇలా వరద మిగిల్చిన విషాదాలు అన్నీ ఇన్ని కావు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరద ఉత్పాతంపై గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇసుక మేటలు, కొట్టుకొచ్చిన బండరాళ్లు వెరిసి ఇప్పటికీ చెరువులను తలపిస్తున్నాయి పంట పొలాలు. ఇది మెదక్ జిల్లాలో వర్ష బీభత్సానికి పంట పొలాల పరిస్థితి. 3 రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాలకు మెదక్ వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంటలన్నీ నీట మునిగిపోయాయి. 23,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. నామరూపాలు లేకుండా పోయిన పంటలను చూసి బోర్ను విలిపిస్తున్నారు అన్నదాతలు. అక్కడ ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెదక్ జిల్లాలో అతి భారీ వర్షాలు అన్నదాతను ఆగం చేశాయి. ప్రధానంగా వరి, పత్తి వేసినటువంటి రైతులకు మాత్రం ఈ వర్షాలు మాత్రం కడగంట్లే మిగిల్చాయి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. నేను ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పోచమరాల్ గ్రామ పరిసరాల్లో ఉన్నాము. మనం ఈ పోచారం డ్యాం ఉధృతికి, పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లడంతో సుమారు 1,20,000 క్యూసెక్కుల వరద రావడంతో దిగువన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా వరద ముంచెత్తింది. దీంతో మొత్తం అంతా కూడా రైతులు వేసినటువంటి వరంతా కూడా నేల కొరిగింది. పూర్తిగా పంట పాడైపోయింది. దీంతో దాదాపు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి రైతు మాత్రం ఇక కోలుకోలేని దెబ్బతిన్నాడు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు. వారు మాట్లాడదాం. వారి ఆవేదన అసలు వర్ణనాతీతంగా ఉంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పు చేసి వరి పంట పండిస్తే తీరా ఇంకో నెల రోజుల్లో పంట చేతికొచ్చే సమయానికి ఈ విధంగా కావడంతో మాత్రం వారంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో కొంతమంది రైతులు ఉన్నారు, మహిళా రైతులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ, అసలు చెప్పండి, అసలు ఈ పరిస్థితి మీకు ఎప్పుడు వచ్చింది? వర్షాలతోటి మీకు ఏమైంది? మాకు వర్షాలతోనే మొత్తము పొలాలు మునిగింది సార్. మొత్తం పొలాలు మునిగింది, పొలాలు పాడైపోయింది. రోడ్డు పోయింది. 2 ఎకరాలు 3 ఎకరాల దాకా రోడ్డు పోయింది. రోడ్డు పైసలు రాలేవు. ఇప్పుడు బాకీ తీసుకొచ్చి పంటకు పెడితే పంట అంతా నష్టమైంది. మా పొలాలు అంతా ఖరాబ్ అయింది. పొలాల దగ్గర కూర్చున్నాము, బాధపడుతున్నాము. పొలాల పరిస్థితి మొత్తం వంగిపోయింది, ఎండిపోయింది సార్. మొత్తం మురిగిపోయినాయి పొలాలు. ఏం హాలస్ లేదు. ఇక మాకు కూడా పొలాలు బాంటాని మాకు కూడా ఆశ లేదు. ఈ పొలాలంతా ఖరాబ్ అయిపోయింది. ఇక ఎంత నష్టం వచ్చిందట సార్? 7-8 ఎకరాలు ఉంటుంది మాది. ఆడికెళ్ళి ఉంటుంది సార్ మాది. ఆడికెళ్ళి ఉంటే ఇందాక మొత్తం ఖరాబ్ అయిపోయింది పొలాలు. ఇంత అయింది. ఇక బాకీ తీసుకొచ్చి పెట్టినాము, అప్పు తీసుకొచ్చి పెట్టినాము సార్. మేము ఇక అప్పు అడుగుతారు, అంత అడుగుతారు సార్. మేము ఆడికెళ్ళి తీసుకొచ్చి పెడతాము. ఏడా సాలిసుకొని ఇక ఇంట్లో మేము జ్వరంతోనే బన్నాము. అవు సార్. ఇక బాకీ తీసుకొచ్చి పెట్టినాము. బాకీ అడుగుతారు కదా సార్. ఉన్న పంట నష్టమైంది. మాకు అడిగేస్తుంది అయింది సార్. 30-60-70 వేలు అయినాయి. 60-70 వేలు దాకా మీదనే అయింది. ఇంటి పైసలు తీసుకొచ్చినాం సార్. ఇంకా అప్పు తీసుకొచ్చినాం. బయటకెళ్ళి అప్పు తీసుకొచ్చి పెట్టినాం. పంటకు పెట్టినాము. పంట గట్ల అయిపోయింది. ఏడన్నా లేవు. ఇక ఒక తండే ఉన్నది. ఇక మాకు నడుము విరిగిపోయినట్లు అయింది సార్. మాకు బాధ అయింది పొలాలతో. ఎట్లమ్మా ఇప్పుడు పంట పోయింది సరే, అసలు మళ్ళా కూడా అసలు ఆ పంట రాదు సార్. ఇక పంట వేసినాము అయితేదేమని వేసినాము. వచ్చింది పెద్ద డేము. ఇక ఖరాబ్ చేసింది. ఇక ఖరాబ్ అయిందని ఇక మేము సలీసుకొని ఇక కూర్చున్నాం. మరి ఎట్లా సార్? మీరే చేయాలి దీనికి. ఈ మీరే చేయాలి. అన్ని ఉసుక కొట్టేసింది సార్. నీళ్లతోని మురిగిది అంత. అది కొట్టుకుపోయి అంత నడుము విరిగిపోయింది, మురిగింది. ఆడదేడ పొలాలు కావు, ఏం కావు, ఖరాబ్ అయిపోయింది. ఇక అందుకే సార్ ఇక పొద్దుగా నుంచి కూర్చున్నాము. ఇక మీకు చూస్తున్నాము. ఇక ఈ పొలాలు అంతే సార్. ఎన్ని ఎకరాలు వేసారు? మీ పరిస్థితి మాది పోయింది సార్. 7 ఎకరాల దాకా పోయింది. 7 ఎకరాల దాకా పోయింది సార్. అంటే పెట్టుబడి మలసక తీసుకొచ్చి పెట్టినాం సార్. పిల్లలు చిన్నగా ఉన్నారు, స్కూల్కి పోతారు సార్. మేము స్కూల్ ఫీజు కట్టాలన్నా, పిల్లలకు పెద్దగా చేయాలన్నా సాధించాలి. ఎట్లా చేయాలి సార్? మేము బతకాలంటేనే చాలా కష్టం ఉంది సార్. ఉన్న పొలం ఒక్క దిక్కునే ఉండే సార్. ఆయన పొలం కూడా పోయింది సార్. మాకు తినడానికి బియ్యం కూడా రావట్లేదు సార్. ఈడ పొలం అంతా వరి పొలం అంతా నాశనం అయింది సార్. అంటే మాకు ఎట్లా భరించాలి? మీరన్నా గవర్నమెంట్ అన్నా ఏమన్నా భరిస్తే మీకు కూడా దయగల చెప్తున్నాం సార్. ఇదే కారణం. అది అంత అంటే ఇంతకు వాటర్ ఇంత పూర్తి రాగల సార్. అంతకుముందు కొంచెం వచ్చింది, వగలకించి పోయింది సార్. అంటే ఇప్పుడు ఎక్కువ వచ్చింది సార్. అక్కడ కానలు తీయకుండా తెరవకుండా ఇటు చేస్తే ఇక్కడ ఎక్కువ వచ్చింది సార్. మా పొలాలంతా మునిగిపోయినాయి సార్. అంటే మాకు చిన్న పిల్లలు ఉన్నారు ఇంటికాడ. పిల్లలతో మేము పట్టుకొని అందరం ఇల్లంతా మొత్తం ఆగమైపోతున్నాం సార్. మేము ఆగమైపోయి మాకు తినడానికి కడుపుకు సన్న బియ్యం లేకుండా చేసింది. అంతా మొత్తం ఖరాబ్ అయినాయి సార్. మొత్తం సన్న బియ్యమే పెట్టినాం సార్. సన్నారే సార్. మొత్తం పెట్టుబడి మలసక పెట్టినాం సార్. మేము
కాబట్టి ఇగో ఇట్లా దయచేసి ఇంత మీకు చెప్తున్నాం సార్ ఇది. మోటార్లు పోయినాయి సార్, కొత్త మీ పరిస్థితి ఏందమ్మా? మీ పరిస్థితి ఏంది? మాది కూడా అదే పరిస్థితి సార్. మాది కూడా 7-8 ఎకరాలు మునిగిపోయింది. మొత్తం ఇదే వాటర్ లోనే ఉన్నాయి. 4 రోజుల నుంచి మొత్తం వాటర్ వెళ్ళిపోలేవు. ఇప్పుడే ఈ రోజే ఖాళీ అయిపోయినాయి. ఇట్లుంది పరిస్థితి. అది ఏం చేస్తుంది సార్? ఇక ఏం చేయలేము. ప్రభుత్వమే ఏమన్నా మమ్మలను ఆదరించాలని వేడుకుంటున్నాం. ఇంకేం చేయాల్సింది? మేము చేసినాము, అంత పెట్టుబడి తెచ్చినాము, పెట్టినాము, మా చేతుల గల్ల పని చేసినాము. కానీ అవుతుంది అనుకున్నాం. ఒక నెల రోజుల్లో వరి అవుతుండే. ఇట్లా అవుతుందని ఎప్పుడు ఊహించలేము. మేము కూడా ఇట్లా నష్టపోయినాం. మాకు ఇప్పుడు తినడానికి కూడా ఒక ఎకరా కూడా లేదు. ఇక మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లా ఉంది మా పరిస్థితి? పిల్లల్ని ఎట్లా చేయాలి? మేము ఇన్ని రోజులు 4 రోజులు ఉన్నా కానీ మాకు కరెంటు లేదు. నిన్న రాత్రి వచ్చింది కరెంటు. తాగడానికి నీళ్ళు లేవు. మమ్మల్ని అసలు పట్టించుకునేటోళ్ళే లేరు. ఎట్లా చేయాలి మేము? పోచంరాలు అనే అసలు ఊరు పేరే లేదు. ఇక ఊరు మొత్తం నష్టపోయింది. ఊరు చుట్టుముట్టు నీళ్లు నిండినాయి. అసలు ప్రాణాలు ఉంటాయో పోతాయో అన్న భయంతో మేము రాత్రి అంతా మేల్కొనే ఉన్నాం ఇళ్ళల్లో. అయితే ఎప్పుడు ఇంత నీళ్లు చూడలేం. ఎప్పుడైనా డ్యామ్ సంవత్సరంలో ఎప్పుడైనా బొర్రింది, కానీ ఇంత పూర్తి ఎప్పుడు చూడలేదు. అది మా పరిస్థితి. గవర్నమెంటే మమ్మల్ని ఆదరించాలి. మాకు పెట్టుబడి అన్న మిగలలేదు, ఏం మిగలలేదు. అన్ని పెట్టినాము. కేజీవిళ్ళకి ఏం కట్టాలి? మేము పిల్లల్ని ఎట్లా నడుపుకోవాలి? మేము ఎట్లా ఉండాలి? ఎట్లా బతకాలి? మేము బాకీలు ఎట్లా తీర్పాలి? ఏదో వస్తుందని చెప్పేసి మమ్మల్ని బాకీలు నమ్మిచ్చిరు. ఇప్పుడు పంట మొత్తం పోయింది. ఇప్పుడు ఏడుకెళ్ళి కట్టాలి? మేము మొత్తం ఆధారం రైతులం, మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మాకేం జాబులు లేవు. గవర్నమెంట్ భరించి మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం. అసలు మీరు చూసిరా అండి? ఇప్పుడు మీరు ఇక్కడే లోకల్ గా ఉంటారు కదా, అసలు ఈ వరద ఎప్పుడన్నా చూసిరా? ఇటువంటి వరద 35 ఏళ్ళ చూసిన సార్. 35 ఏళ్ళు అవుతుంది అప్పుడు చూసినాం. కానీ ఇంత పాపం కాలేదు సార్. అప్పుడు అంత లేకుండే. ఇప్పుడే బాగా డేంజర్ అయింది. మొత్తం కుట్టుకుపోయిన పొలాలని. కైలు రైతులు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. కౌలు రైతులు కౌలు రైతు తీసిన సార్. నేను 4 ఎకరాలు చేసిన. మొత్తం ఇట్లా అయిపోయింది సార్. మొత్తం ఏం లేదు. నా ఎకరానికి 40 కింటాల కలిసి తీసుకున్నా సార్. అట్లా తీసుకున్నా. మొత్తం పోయింది సార్. కిందికి వెళ్ళి మొత్తము ఏం లేకుండా అయిపోయింది. ఇట్లా ఉన్న వీడియో ఎట్లా ఉన్నది? ఏం లేదు సార్. ఇలా మొత్తం పని చేయదు. అది వేడుచుకుంటా పొద్దుగా చూస్తే మొత్తం కైలు రాదు. ఏం లేవు. ఇక కథ మొత్తం చూడబుద్ధి అయితే లేదు. కైలు రాజు కూడా ఏమైనా సాయం చేయాలని అనుకుంటున్నాం గవర్నమెంట్ కు. ఇది పరిస్థితి చూసుకోవచ్చు. ప్రతి రైతు బాధ మాత్రం వర్ణాతీతంగా ఉంది. అతి భారీ వర్షాలు మాత్రం ఇటు పోచారం ప్రాజెక్టు పరిసర గ్రామమైనటువంటి పోచమ్మరాల గ్రామం ఏదైతే ఉందో మెదక్ జిల్లాలోని పోచమ్మరాల గ్రామానికి మాత్రం తీవ్ర నష్టం కలిగించింది. ఆ గ్రామస్తులు కూడా భారీ వరద వచ్చినప్పుడు బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో గడిపారు. గ్రామాన్ని కూడా వరద ముంచెత్తింది. తమను అసలు కాపాడడానికి, తమ బాగోగులు చూడడానికి ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కూడా రాలేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రాజెక్టు దిగువన తమ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో పంట పొలాలు మాత్రం 100 ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇసుక మేటలు వేయడంతో మాత్రం ఇప్పుడు పంట చేతికొచ్చే అవకాశం అయితే అసలు లేదు. దీంతో వారంతా కూడా ఆర్థికంగా భారీగా నష్టపోతాము. అదేవిధంగా పంట వేసినటువంటి వారు ఆ పట్టదారు రైతులు ఎవరైతే ఉన్నారో పట్టదారు రైతు పరిస్థితి ఒక విధంగా ఉంటే కౌలు రైతుల పరిస్థితి మాత్రం మరీ దయనీయంగా ఉంది. ఒక్కొక్క ఎకరానికి రైతు దాదాపు 15 నుంచి 20 వేల రూపాయల వరకు కట్టి కౌలుకు తీసుకొని ఆ భూమిని సాగు చేస్తే తీరా అతి భారీ వర్షాలు రైతును అతలాకుతలం చేయడంతో మాత్రం ఆ కౌలు రైతులు కూడా కోలుకోలేని దెబ్బ అయితే పడింది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 23,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కానీ ఈ పంట నష్టం ఏదైతే ఉందో 23,000 ఎకరాల కంటే అతి భారీగానే ఇంకా దాదాపు 30,000కు పైగానే ఈ పంట నష్టం అయితే ఎక్కువగా కలిగే అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలి, తాము పెట్టినటువంటి పెట్టుబడి అయినా కనీసం తమను అందించాలని చెప్పి మాత్రం రైతులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.